ఓరే బ్రిటిషు నిన్న ఆర్టిస్ట్ అని రెచ్చగొట్టి హైదరాబాద్ బస్ ఎక్కించింది అవడరా. ఆడు కనిపిస్తే నరికేయాలరా. అబ్బాబ్బాబ్బా ఎరా ఎలా ప్లాన్ చేశారు మన కమిటీ రోల్ ప్రమోషన్స్? ఏం లేదురా, మనం చదువుకున్న కాలేజీలకు వెళ్దాం. మన సినిమాతో జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నామో ఇంటర్వ్యూల ద్వారా కన్వే చేద్దాం. అన్ని రెగ్యులర్ గా చేసియరా, ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం. రే కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసి నేను అలా నిలబడి ఫ్యాన్స్ అందరి చేతులుపుతూ ఒక ర్యాలీ చేద్దాంరా. నువ్వెవడో మన గేట్ వాచ్మెన్ కి తెలియదు కదరా, మళ్ళీ నీకు ఫ్యాన్సా? ఈ సినిమాతో పుట్టుకొస్తారేమోరా. సరేరా, నేను వేరే గ్రహానికి వెళ్తానే. అలా కాదు, శివరాత్రికి వినాయక చవితికి జరగబోయే జాతరలకి మనం అక్కడికి అటెండ్ అవుదాం. అక్కడ ఉన్న కమిటీ కుర్రోళ్ళకి మన కమిటీ కుర్రోళ్ళని చెప్తాం. ఓరి బాబు ఆత్రం, అప్పటికి మన సినిమా రిలీజ్ అయిపోయి ఓటీటీకి కూడా వచ్చేద్రా. అసలు ఉందారా నీకు? 4 రోజుల్లో రిలీజ్ పెట్టుకుని అప్పుడెప్పుడో జరగబోయే వినాయక చవితి గురించి మాట్లాడతావు. రే పెద్దోడు శోభనం సక్సెస్ఫుల్ గా జరిగిన కారణంగా ఎవరికేం కాల్ లిస్ట్ ఇస్తే రాత్రికి మూవ్ చేసేద్దాం. ఏంట్రా మూవ్ చేసేది? ఆ పెద్ద మొత్తం ఇది లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయట్లేదు. ఏం జరిగిందో తెలియట్లేదా? విరాజితాతో వీడియో కాల్ లో ఉన్నాడేమో. మొబైల్ ఎక్కడే ఉంది. అయితే ఏదో జరిగింది రోయ్. ఇదంతా కాదురా, ఆయన తీసుకుని సెంటర్ చేసాను ఆడే చెప్పి ఏంట్రా రే పెద్దడా శోభన ఎరక్కుడే ఎలా జరిగిందో చెప్తే దాన్ని బట్టి మేము పార్టీ ప్లాన్ చేసుకోవాలి. ఒరే అదేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ రా? అతిరథ మహారథులు అందరూ హాజరయ్యారని చెప్పుకోవడానికి ఫస్ట్ నైట్ రా, పర్సనల్ రా. తప్పే ఉందిరా, ఏ బ్రిటిష్ గేట్ వేసిన అసలు నువ్వు అందరికి చెప్పలేదేంటి? రే చెప్పరా చెప్పరా చెప్పురా. పెద్దోడా స్వీట్లు నువ్వు తినిపించావా విరాజిత తినిపించిందా? బెడ్రూమ్ లో చమ్కిల్లట్లే ఇంచావా? మధ్యలో కరెంట్ పోయిందా? ఇంటర్వ్యూలు ఇచ్చారా? సమోసాలు తిన్నావా? ఏంట్రా మీ ఆతృత? ఇదంతా కాదు, నిహారిక మేడం ఆఫీస్కి రావడానికి చాలా టైం ఉంది. ఈ లోపు నువ్వు టైటిల్ తగ్గించి మొదలెట్టచ్చు కదా. ఏం పూలివి? మల్లెపూలేవి? కనకాంబరాలేవి? శ్వేత, మా ఆవిడ కనిపించిందా? మీ ఆవిడ ప్రసాద్తో శోభనం గదిలో ఉంది. చిచ్చి, నా బుర్ర బూతైపోయిందేంటి? ఎందుకైనా మంచిది, మా ఆవిడని కాపాడుకోవాలి. అసలు ఆడు చాలా రోజుల ఉపవాసంలో ఉన్నాడు. నీకు పెళ్ళయింది కదా, శోభనం జరిగింది కదా, మీ వాళ్ళన్నీ ఇలాగే చేయించారా? నేను లేచిపోయానండి. సరిపోయింది. ఈ ఫోటోలో ప్రసాద్ నాకన్నా బాగున్నాడేంటి? హాయ్ విరాజిత, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. మొత్తానికి పెళ్లి చేసుకొని సీజన్ 3లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? చూద్దాం. హా ప్రసన్నాదుడి దయ. ఉండు, నీకు వాటర్ తీసుకొస్తా. ఓకే. ఇదిగోనే. ఏంటి ఫోన్లో తెగ మునిగిపోయావు? నోటిఫికేషన్స్ చాలా వస్తున్నాయి, ఏంటి సంగతి? ఇదా ఫ్రెండ్ యాపే, నీకు తెలీదా దీని గురించి? ఓ ఫ్రెండ్ యాప్, నేను కూడా విన్నాను దీని గురించి. చాలా పాపులర్ కదా. ఇక్కడ మనం ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు, ఫీలింగ్స్ ని కూడా షేర్ చేసుకోవచ్చు, ఎవ్వరూ జడ్జ్ చేసే వాళ్ళు ఉండరు, అండ్ హ్యాపీగా కొత్త బాండ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫీమేల్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇంతేకాదే మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ రియల్ మనీ. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ విమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫ్యూచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్, అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా, డన్. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని నేను నా ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తా. బట్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే సరే, నైట్ ఏదో కార్యక్రమం ఉన్నట్లుంది. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. పోవే. బాయ్. రెడ్డి గారు, కుంకుమ పువ్వు తెచ్చారా? కాసేపు ఆగితే మీ వాడు నా చెవులు పువ్వు పెట్టేట్టున్నాడు. ఆయన అవసరం ఆయన కుంకుమ పువ్వు. తప్పుకోండి. ఏంటి ఏమైంది దీనికి?
మీరే ఫస్ట్ ఛాన్స్ లేकर वो कंफर्ट है कि नहीं देखकर प्रोसीड అవ్వండి. భాష అర్థం కాకపోయినా ఫీల్ బాగుంది. मिल गई कर ऊपर मत चढ़िए, సాఫ్ట్ గా మాట్లాడండి. స్పాంజిలా మాట్లాడుతాను. श्रुति जी तुमसे यहाँ क्या कुछ कुछ कहता है? బాదం మిల్క్ అమ్ముకున్నాడు కూడా మీ అంత స్పష్టంగా హిందీ మాట్లాడండి. आप गलत प्रोनाउंस कर रहे हो, ये बोलना चाहिए कि आप यहाँ क्या कर रहे हो. That's not my point. Today's problem उसका है. मैं बस उनको गाइड कर रही हूँ. ఆహా నువ్వు పెద్ద విక్రమ్ గాడు అతనికి ఫార్ములాలు చెప్తున్నావు. आप क्यों అరుస్తుంది अब? అరవపోతే ఏ బల్లె బల్లె కర్నా హే? प्रसाद जी आपको समझ आ गया ना? ఈరోజు సమస్య చదగొట్టేస్తాం. ठीक है. ఇంకో 2 పాయింట్లు. आपको क्यों इतना गुस्सा आता रहता है? బయటకు వచ్చి ముద్దిస్తానే. ప్రసాద్ గారు దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్అప్రోప్రియేటివ్ యాక్టివిటీ అండి. మీకు శోభనంలో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగాలి. మీరు ఒక శతద్రోంశ యోధుడు, శోభనంలో సూక్తులు చెప్తారు మరి. బావగారు నేను మీ చెల్లి సెకండ్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి. అక్షయ్, అయినా మనం కపుల్ కదా, ఇంకా మా అన్నే పర్మిషన్ అడుగుతావెందుకు? అందరిది ఒక బాధ అయితే మీదో బాధ. సర్లే సినిమా అయిపోయి తిన్నగా ఇంటికి రండి. దారిలో శ్మశానం కనబడింది కదా అని సేద తెరొద్దు. రెడ్డి గారు శోభనం రోజు శ్మశానం గురించి మాట్లాడతారండి సిరాగ్గానే. ఏదో ఫ్లోలో వచ్చేసిందిలేండి. ఇంతకీ ఏం సినిమా అమ్మా? దెయ్యాల దిబ్బా. विराजिता, मैं आपको इंस्टाग्राम में टैग करती हूँ that it is your first night and I am excited from last night. విరాజిత, ఫస్ట్ నైట్ రోజే మనం వాళ్ళని లాక్ చేయాలి. అలవాట్లు మానేమని చెప్పు. ఆ నోటితోలు కూడా తగ్గించమను. మొత్తం నీ కంట్రోల్లోకి వచ్చేయాలి. ఫస్ట్ డేనే ఇన్ని కండిషన్స్ పెడితే ఏం బాగుంటుంది? वो कंडीशंस పెట్టకపోతే वो రెడ్ డీజీ చేసే బన్ జాయింగే. మా ప్రసాద్ అలా ఏం కాదు, నా మాట వింటాడు. అలాగని బెడ్రూమ్లోకి వెళ్ళగానే హెచ్ఆర్లా బిహేవ్ చేయకు. అబ్బాయితో కాస్త సున్నితంగా మాట్లాడు. సున్నితం గురించి మీరే మాట్లాడాలి. అయినా ప్రసాదే కదా, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు? మొగుడు మగాడే మొరటుగానే ఉంటాడు. మనమే వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి. మీ నాన్నని చూడు, నాకెప్పుడైనా ఎదురు చెప్పాడా? చెప్తే ఉంటాడా? మీరు చాలా గ్రేట్ ఆంటీ. రెడ్డి గారు పువ్వుల రెక్కలన్నీ ఎండిపోతున్నాయండి. కొంచెం నీళ్ళు చల్లామంటే ఫ్రెష్ గా ఉంటాయేమో. డెకరేషన్ ఓకే, పూలు ఓకే, పనులు ఓకే. రెడ్డి గారు సుగంధ ద్రవ్యాలు తెప్పించమంటారా? శవం మీద చల్లడానికండి. రెడ్డి గారు రూములో మంచి స్మెల్ రావడానికి, అట్మాస్ఫియర్ బాగా ఉండడానికి అడిగాడైనా. బ్యాంకాక్ వెళ్ళొచ్చిన కాడి నుంచి అంబియన్స్ కి అట్మాస్ఫియర్ కి అలవాటు పడిపోయాడు బిడ్డ. గాట్ ఇట్ అండి. అగరబత్తులు కట్టి తెప్పించండి, అయిపోయింది. అంబికా దర్బార్ బత్తి కావాలా, సంస్కార బత్తి కావాలా? ఇప్పుడు అతనున్న టెన్షన్ లో ఏ బత్తి పీచే టైం లేదండి. రెడ్డి గారు ఫస్ట్ నైట్ అనగానే ఈ ఫీలింగ్ ఏంటి సార్? ఏదోలా ఉంది. ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండకూడదండి, పారాలసిస్ వచ్చేద్ది. కంగారు పడకండి. నా ఫస్ట్ నైట్ రోజు కూడా ఇలానే టెన్షన్ పడ్డాను. మరి ఇప్పుడు జీవితకాలం పడుతూనే ఉన్నాను. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. 1, పెళ్లిలో ఉండే సరదా ఫ్యూచర్లో ఉండదు. 2, ప్రతిరోజు ఫస్ట్ నైట్ జరగదు. అంటే ఇప్పుడు అర్థమైంది విరాజితకి సిబ్లింగ్స్ ఎందుకు లేరు. ఏమర్థమైంది సార్? మీకు ఫ్యూచర్లో అర్థం అవుతుందండి. నాకేం అర్థం కాలేదు సార్. సినిమా ముందు వచ్చే ముఖేష్ యాడ్లా ఎంతసేపు నా రూమ్ లో ఉంటారండి? బయటికి వెళ్ళండి. మా అనుభవాలు నీతో పంచుకుందామని. అబ్బో, మీ అనుభవాలు అగరబత్తీలు మాకు అక్కర్లేదండి. వెళ్ళండి సార్. ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పిల్లండి, తలుపు దగ్గరే ఉంటాను. నేను కొనబూరుతో కొట్టుకుంటున్నాను. పల్స్ పడిపోగానే వచ్చి నోట్లో టాబ్లెట్ వేయండి. వెళ్ళండి సార్. ఆల్ ది బెస్ట్. మీ అమ్మాయిని పంపించండి. పూల రకాలన్నీ ఎండిపోతున్నాయి. గంటల మీటింగ్లు పెడతారు వీళ్ళు. విరాజిత, ఎక్కడికి? మార్నింగ్ వాక్ వెళ్ళినట్టు క్యాజువల్ గా వెళ్ళిపోతున్నావు. ప్రసాద్ దగ్గరికే కదా, ఫార్మాలిటీస్ ఎందుకు? శ్వేత, విరాజిత ఇక్కడ రూమ్ లోకి వెళ్ళింది. రూమ్ లోకి వెళ్ళిందా? అలా ఇలా వెళ్ళిపోతుంది. మీ అందరూ దగ్గరుండి తీసుకెళ్ళాలి కదా. తనకు దారి తెలుసు అంటే వెళ్ళిపోయింది. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలకి ఫస్ట్ నైట్ అనగానే తొందర ఎక్కువైపోయింది.
ప్రసాద్ చి రేయ్ ఏదో ఒకటి మాట్లాడు. అవును, ఫస్ట్ నైట్ అంటే డెకరేషన్ ఏంటి సింపుల్ గా తేల్చారు మీ వాళ్ళు. ఇప్పుడు అదా ఇంపార్టెంట్? పేనాస్ ఫ్యామిలీ. ప్రసాద్ లైట్ లేపినా ఏహే మూసుకొని వినా. మాట్లాడదామంటే మనం చాలా స్ట్రగుల్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాం కదా, జీవితాంతం ఈ లవ్ ఇలానే ఉంటుందా? నన్ను బాగా చూసుకుంటావు కదా? ఏ ధైర్యంతో నేను నమ్మి నుంచున్నానో తెలియట్లేదు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు రాజిత? అంటే నన్ను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసావు కదా. అప్పుడు నువ్వు బాగుండాలని, మరిప్పుడు నేను బాగుండాలని, మనం బాగుండాలని. అదే విరాజిత, నాకు ఈ ప్రాసెస్లో ఒక విషయం అర్థమైంది. ఏంటి? లవ్ చేసుకునే వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు, పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ శోభనాలు అవ్వవు. ఇప్పుడు నీకెందుకు అలా అనిపించింది? మనస్సాక్షి ఉండాలి. పెళ్ళైన 2 నెలల దాకా శోభనానికి ముహూర్తాలు లేవని పంతులు చెప్తే హోమ్ సిక్ అని ఇంటికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఆషాఢం వచ్చింది, అదో నెల బొక్క. ఏదో దేవుడి కరు నుంచి ఈరోజు శోభనానికి ముహూర్తం సెట్ చేస్తే మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నావు. ప్లీజే. అమ్మాయిలం బాబు, ఆ మాత్రం భయం మాకుంటుంది. అయినా ప్రసాద్, నువ్వు ముందా మందు సిగరెట్ మానే. ఇదివరకంటే నువ్వు ఒక్కడవే, ఇప్పుడు మన ఇద్దరం కదా. ఆహా, ఏ టైంలో కండిషన్లు పెడుతున్నావే. ఓకే, నీకోసం అన్నీ మానేస్తా. ప్రసాద్, ఏం జరిగినా నువ్వు నన్ను వదిలేయవు కదా, నన్ను మోసం చేయవు కదా. నో ప్లీజే, ఫస్ట్ నైటే, చాలా ఇయర్స్ నుంచి వెయిటింగే, పొట్టు కూడా వచ్చింది, జుట్టు పోతుంది. ప్లీజే. సరే సరే, నేను ఇంకా నిన్ను డిసప్పాయింట్ చేయనులే. ముద్దు నుంచి మొదలు పెడదాం. యాక్చువల్గా అది బెటర్ ఐడియా. ఏమైంది? ఏమో, నేనేం చేయలేదు. నువ్వు అరవలేదా? ఆహా. ఓహో, ఫస్ట్ టైం కదా, హాలోజినేషన్. వన్ మోరా? నేను కాదు. ఆహా. ఒరే అక్షయ్, ఏంట్రా ఇది మా రూమ్ లో దుకాణం పెట్టారు? అంటే హాల్లో అందరు ఉన్నారు, మేడ మీదకి వెళ్ళామండి. పైన వర్షం పడుతుంది, అందుకే ఇక్కడికి వచ్చాం. పద బేబీ, మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెనా? మీ కంఫర్ట్లు తగలయ్యా. నేను డోరేసి వస్తానే, దుంపలు తెగ. ఇప్పుడు నో డిస్టర్బెన్స్. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం. ఓర మీ దుంపలు తెగ, పార్కు పొదల్లో కాపురాలు ఎట్టేసినట్టు మా రూమ్ లో తగలటారేట్రా మీరు? ఆహా, ఆ రూప్ మా అమ్మది. మీ అమ్మదా? ఈ వయసులోనా? వెళ్ళి తలుపుతి. వెళ్ళు. ఏంటండి? वो विराजिता के नाना जी गुजर गए. అలా కానివ్వండి. ఏమర్థమైంది? అంటే ఎనర్జీ కోసం ఈసారి గుజరాత్ వెళ్తే జీడిపప్పు పట్టుకొస్తాను అంటుందండి. విరాజితాల తాతగారు చనిపోయారు. అయ్యే బాబోయ్, ఈ విషయం తెలిస్తే ఫస్ట్ నైట్ అయిపోద్దండి. ఓ పని చేయండి సార్, వాళ్ళ అమ్మ అడిగితే ఆల్రెడీ విరాజితాకి మ్యాటర్ తెలుసు, బాగా ఏడుస్తుంది, ప్రసాద్ వాదారుస్తున్నానని చెప్పండి, ఇలాగే మా ఫస్ట్ నైట్ అయిపోద్ది సార్. ప్లీజ్ సార్, పుణ్యం కట్టుకోండి. అన్యాయం అండి ఇది. నీ శోభనం అయిపోయింది, నేనేం చెప్తా బొక్కలాగా. ఏమండి అన్యాయం అండి? ఏమండి ఏమండి ఏమైందంట? అది చందు అక్షయ్ కిచెన్ లో దొరికిపోయారంట. వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకున్నట్టున్నారు. టికెట్లు దొరకలేదేమో. ఎందుకే ఇన్ని డౌట్లు అడుగుతావు? విరాజిత, ఈరోజు మన ఫస్ట్ నైట్. నువ్వు ఫస్ట్ నైట్ ట్రాన్స్ లోనే ఉండు,
నీకే సౌండ్స్ వినిపించట్లేదు. ఓకే, ఫస్ట్ నైట్ చేసుకుందాం విరాజిత. పైగా ఈ ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటే పెరాల్సి వచ్చేద్దని రెడ్డి గారు కూడా చెప్పారు. వెళ్ళి తలుపు తీ. పో. తీ. విరాజిత బిచ్చప్పతో నా బిచ్చప్పతి తాతకి ఏమైందమ్మా? పోయాడే. లోపలికి ఎందుకు వదిలేరండి? ఇదేమైనా సినిమా థియేటర్ అని టికెట్ చింపి పంపించడానికి ఎమోషన్లో తోసుకుంటూ వచ్చింది పాప. రెడ్డి గారు బిచ్చప్పతో నా బిచ్చపతి. బిచ్చపతో నా బిచ్చపతి ఏమంత వయసు అయిపోయింది వదినా, 80 ఏళ్ళకే వెళ్ళిపోయాడు. మరి బ్రతుకుంటే సంబంధం చూసి పెళ్లి కూడా చేసేవాళ్ళు. భగవాన్ జీ ఉన్కే ఆత్మకు శాంతి దీజియే. ఆ దేవుడు మంచివాళ్ళని ఎత్తుకెళ్తాడు వదినా. అవునవును, పచ్చి తాగుబోతు. రెడ్డి గారు, నా ఫస్ట్ నైట్ అనుభవంలో ఊరుకోండి. అవేనా విష్ణు సహస్రనామాల 1000 సార్లు చెప్తున్నారు మీ అనుభవాలు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. తీసుకెళ్లి ప్లగ్ లేటండి, ఛార్జింగ్ ఎత్తాయి. 2 ఇడ్లీలు తిన్నాడంట వదినా. అయ్యో, ఇంకో 2 ఇడ్లీ తింటే బాగుండేది. అంతలోపే వెళ్ళిపోయాడు వదినా. ఎగ్ దోశ కూడా ఆర్డర్ పెట్టుకున్నాడని టాక్. విరాజిత, తాతగారి సమయాన్ని పొద్దున్నే కాల్ చేస్తారు కదా, మధ్యాహ్నం కంతా ఫ్రీ అయిపోద్ది కదా. అదే ఆలోచిస్తున్నాను. అమ్మయ్య, చూసారా సార్, 7 కాల్ చేయగానే విరాజితని రూమ్ లోకి తీసుకెళ్ళిపోవాలని ఎలా చూస్తున్నాడో. బ్యాంకాక్ వెళ్ళొచ్చిన కాడ నుంచి అట్మాస్ఫియర్లకు అలవాటు పడిపోయాడు. ఏ ఊరుకో. బిచ్చపతి బిచ్చపతి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రి నుంచి గొక్క పట్టుకుని అడుగుతున్నాను రా. పెద్దడా, నీ బతుకు కుక్క కూడా రావడదురా. నీకు వచ్చింది కదా, పిడికి తింటావా? కళ్ళు ఎర్రగొండం చూసి రాత్రి అంతా బిభత్సం చేస్తాం అనుకున్నాను. చిచ్చి, కమిటీ గుర్రాలు పరువు తీస్తావు కదరా, అది రొమాన్స్లా లేదు, రోతలా ఉంది. ఏమైందిరా? ఏం చేస్తున్నారు? పెద్దోడు ఫస్ట్ ఎయిడ్ అటర్ ఫ్లాప్ మేడం. అయ్యో పాపం. విరాజితాల తాత కాలం చేశారు మేడం. అవునా పాపం. బాధలో ఉన్నాం మేడం, కొంచెంసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. పార్టీ క్యాన్సిల్ అయిందనా? 4 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవాలా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసుకోవాలా, ప్రీమియర్స్ చేసుకోవాలా, వీటి గురించి డిస్కస్ చేయకుండా తొక్కలో ఫస్ట్ నైట్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారేంటి? నేను అప్పటికే చెప్పాను మేడం, సినిమానే ఫస్ట్ నెక్స్ట్ అని. వీళ్ళు విన్నారేంటి? బాబు శుద్ధ పూస, మెయిన్ విలన్ నువ్వే. మూసుకొని పదండి. యాదవ యాక్టింగ్. రే పెద్దోడా, ఇటు రారా, నీకు చూపిస్తాను. ఏంటిది? రారా చూపిస్తాను, రా. ఏయ్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మా పెద్దోడు కలల కన్న రోజు. వేదిక ఆడి పెళ్ళాం కొంపలో, సమయం తెల్లార్లా. నేటితో తన బ్రహ్మచర్య జీవితానికి సంప్రదాయబద్ధంగా స్వస్తి పలికి ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న తొలిరేయి అనుభవానికి తహతహలాడుతూ యుద్ధానికి సిద్ధమైన సైనికుడి వల్లే ఈ రోజు జరగబోయే రథయుద్ధాన్ని ముహూర్త సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే తన తల్లిదండ్రుల్ని నానమ్మ తాతయ్య చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని 50 మంది ప్రజలు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. మీ భవదీయులు, ఇట్లు కమిటీ కుర్రాళ్ళు. ఈ ప్లానింగ్ ఎవరిది? నాదే పెద్దోడా. ఆహా, ఇందులో మార్పులు చేర్పులు, కలర్ కాన్సెప్ట్ మొత్తం నాదే. ఎందుకు డైరెక్టర్ శోభనం గదిలోకి వచ్చి కెమెరా పట్టుకుని వ్లాగ్ చేయాల్సింది కదా. ఇదేదో బాగుందే. నెక్స్ట్ ముహూర్తం ఎప్పుడు?
ముహూర్తం కావాలరా రే పెద్దోడా ఇంకా నేను ఊరంతా హోర్డింగ్లు పెట్టించలేదు ఇల్లు. సో గైస్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఉన్న లింక్ నుంచి మీరు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేటు? స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరి అప్.